నా పేరు బజారి. నేను పనులు అమ్ముకుంటా ఉన్నా ఇక్కడనే. నేను మాది కర్నూలు అవతల గూడూరు. అయితే ఈయన వచ్చి ఉండి హోల్సేల్ అమ్ముతా, మళ్ళీ రిటైల్ అమ్ముతా, సంతలకు పోయి అమ్ముకొస్తా, ఈడ మనకాడ పనులు అమ్ముతా ఉండము. డబ్బులు పెట్టినాము, అన్నీ అమ్మినేటివి అన్నీ. రాత్రి 2 గంటలప్పుడు అదంతా మెయిన్ కానుంటి అదంతా కదే అంటుకొని ఇల్లే మొత్తం కాలిపోయింది. సామాన్లు గీమాన్లు టీవీలు మొత్తం కంప్యూటర్లు, పిల్లగాడు కంప్యూటర్ షాప్ పెట్టినాడు. అవి అన్నీ మొత్తం ఏం లేకుండా కన్య బియ్యం బట్టలు గిట్టలు అన్నీ గ్యాస్ అన్నీ డబ్బు 1,00,000 రూపాయల కాడికి ఉండే అవి కూడా కన్య కాలిపోయినాయి. ఇంకా ఏమంటే రాత్రి చూసి కరెంటు వాళ్ళు వచ్చి మళ్ళీ తీయ కాడి చేసి అప్పుడు ఇంటికి నీళ్ళు కొట్టి చల్లార్చినాము. మీరు ఇంట్లో వండుకున్నారా బయట వండుకున్నారా? మేము బయట పండుకున్నాం. రోజు ఇంట్లో పండుకుంటున్నా. పిల్లగాడు నిన్ననే బయట పండుకున్నాడు. లేకుంటే అసలు వాడు కూడా ఏమవుతుందో తెలియదు. అంటే ఫస్ట్ మీరే చూసుకున్నారా, ఎవరైనా చెప్పిండ్రా? ఎవరు చెప్పలే. నేనే చెక్క వస్తుంటే ఇంట్లో నుండి ఆడ కొట్టంలో పండుకోవడం, అది మంట వచ్చా. ఏం చెక్క వస్తుందని చూస్తే ఇల్లే అంటుకోండి. ఆ మీటర్కి అది మెయిన్ కానుంటి అంటుకుంటే ఏం ఇల్లు అంటుకొని తట్టుకొని నీళ్ళు కొట్టనిపోతే పక్కన రాముడు లేచి వద్దు కొట్టాకనట కరెంటు వాళ్ళని తోలుకొస్తా అని ఆ రాత్రి పోయి తొలుకొచ్చి తీగలు కట్ చేయించా మెయిన్ మీటర్ కాడ. అప్పుడు ఇంటికి నీళ్ళు కొట్టి పెట్టినాము. మేమే చల్లార్చినాము. ఇంకా అక్కడిక్కడ ఫైర్ ఇంజన్కి దానికి దీనికి ఎందుకు ఫోన్ చేయాలని మా నీళ్ళు ఇలా దండిగా ఉండే మేమే నీళ్ళు కొట్టినాం. పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నది. మళ్ళీ రెండు టీవీలు మొత్తం పేటీఎం ఇప్పుడు ఎంతకైనా ముసలోడు 3-4 లక్షలు ఇదే 3-4 లక్షలు ఇదే పెట్టారు పాప ముసలోని. నాకు వీడు మంగళవాడు చెప్పిన జరగాల మొత్తం ఏటివి ఛాయ్ కానీ గుడ్దురు లేవు. అంటే పైసలు కూడా పెట్టిండివే. అదంట లేకున్నారా మీరు? ఎవరు లేకున్నారా? అన్నారు ఇది ఇక్కడ ఎక్కువ కలిగిందా? అంటే ఇక్కడ అవుతుంది, అది తక్కువ ఉంటుంది అంటే కాలే వల్ల అయిపోతుంది. అది మంటలు కింద వచ్చినాక అది ఇదేంటి ఇది ఫ్యాన్ యాక్చువల్లీ ఇది ఇక్కడ కాలేదు. మంట